హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈ మధ్య ఏ విషయం గుర్తుండడం లేదా? మీ జ్ఞాపక శక్తి మునుపటిలా కాకుండా తగ్గిపోయిందని భావిస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. జ్ఞాపక శక్తి మందగించడం అనేది తేలికగా తీసుకోకూడని సమస్య. ఇది మెదడు పనితీరుతో ముడిపడి ఉంటుంది. జ్ఞాపక శక్తి అనేది మన మెదడులో సమాచారాన్ని నిల్వ చేసి అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసే ఒక ప్రక్రియ. వయసు ప్రభావం, ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి సమస్యలు, గాయం, నొప్పి వంటి అనేక అంశాలు జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తాయి. జ్ఞాపక శక్తి కోల్పోవడం అనేది చిత్త వైకల్యానికి సంకేతం కావచ్చు. చిత్త వైకల్యం ఉన్నప్పుడు ఆలోచన, భాష, ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది అల్జీమర్స్ వంటి శాశ్వతమైన నాడీ సంబంధిత సమస్యకు దారితీయవచ్చు. దీనికి చికిత్స లేదు. అయితే మీరు ప్రారంభ దశలోనే జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడం వలన పరిస్థితి సాధారణ స్థితిలో ఉంటుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవడానికి సులభమైన వివిధ మార్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా కొత్త భాష నేర్చుకోవడం లేదా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, సంగీత వాయిద్యం వాయించడం నేర్చుకోవడం లేదా మీ పదజాలం విస్తరించడం వంటివి మీ జ్ఞాపక శక్తిని పెంచుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు తినే ఆహారం కూడా మీ జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అన్ని రకాల పోషకాలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు థయమిన్ పోషక లోపం వలన జ్ఞాపక శక్తి మందగిస్తుంది. పిస్తా పప్పులో థయామిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి తినాలి. అలాగే ఉడికించిన గుడ్లు, అల్లనేరేడు పండ్లు, గోధుమలు, క్యారెట్లు, సోయాబీన్, పొద్దుతిరుగుడు మొదలైనవి తీసుకోవడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏది రాదు, ఏది చేత కాదు అనుకోకుండా నిరంతరం ఏదో ఒక విషయం నేర్చుకోవడం ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోవడం, సాధిస్తాను అనుకోవడం వలన న్యూరోప్లాస్టిసిటీని పెంచుతుంది. ఈ న్యూరోప్లాస్టిసిటీ అనేది మెదడు ఏదైనా కొత్త విషయాన్ని స్వీకరించగల సామర్థ్యం. ఇలా మీరు కొత్తది ఏదైనా మీ మెదడులో నిల్వ చేసుకోవడం వలన దానికి ప్రతిస్పందనగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు కొత్త వంట నేర్చుకోవడం లేదా కొత్త భాషను నేర్చుకోవడం, మాట్లాడడం, రాయడం, చదవడం ఏదైనా కావచ్చు. అది మెదడుకు మేత అవుతుంది. చాలా కాలంగా సరైన నిద్ర లేకపోవడం బలహీనమైన జ్ఞాపక శక్తితో ముడిపడి ఉంటుంది. మెమరీ కన్సాలిడేషన్లో నిద్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రక్రియలో స్వల్పకాలిక జ్ఞాపకాలు బలోపేతమవుతాయి. అలాగే దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా రూపాంతరం చెందుతాయి. మీకు నిద్రలేమి సమస్య ఉంటే అది మీ జ్ఞాపక శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి తగినంత నిద్రపోండి. రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం ద్వారా జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడడం లేదా మీ అభిజ్ఞా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఇది మీ జ్ఞాపక శక్తిని పెంచడానికి ఒక ఆహ్లాదకరమైన, ప్రభావవంతమైన మార్గం. క్రాస్వర్డ్లు, వర్డ్ రీకాల్ గేమ్లు, టెట్రిస్ మొదలైనవి జ్ఞాపక శక్తిని బలోపేతం చేయడానికి అద్భుతమైన మార్గాలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.